టీవీఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మెంటల్ ఫిట్నెస్ గురించి తెలుసుకుందాం. అందరూ ఫిజికల్ ఫిట్నెస్ కావాలని కోరుకుంటారు, కానీ ఫిజికల్ ఎఫెక్ట్ అంటే మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్ అని చదివాం కదా. మన మైండ్ని బట్టే మన బాడీ స్ట్రెంగ్త్గా ఉండడం, అద్భుతంగా ఉండడం అనేది జరుగుతుంది. మరి ఏంటి మెంటల్ ఫిట్నెస్? మెంటల్ ఫిట్నెస్తో ఉండడానికి ఏం చేయాలి, మెంటల్ ఫిట్నెస్తో ఉంటే ఏం జరుగుతుంది అనేది మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్, స్పీకర్, ట్రైనర్ చల్లా శ్రీధర్ రెడ్డి గారితో మనం మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ మెంటల్ ఫిట్నెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం సార్ మెంటల్ ఫిట్నెస్? అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఉంటారు యూత్ అంతా. ఎస్ సార్. సో ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమం ధ్యాన యువను 2 సంవత్సరాలుగా మీరు నడిపిస్తున్నారు విజయవంతంగా. ఎంతోమంది స్పీకర్లను తీసుకురావడం, ట్రైనర్లను తీసుకురావడం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, దాన్ని స్ప్రెడ్ చేయడం అనేది చాలా గొప్ప యజ్ఞం అండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ అండ్ థ్యాంక్స్ టు పత్రి సార్ అండ్ థ్యాంక్స్ టు పిఎంసి. సో టాపిక్ వచ్చేసి మెంటల్ ఫిట్నెస్ అంటే ఏంటి అని చెప్పి. సో బేసిక్గా ఇప్పుడున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ లెవెల్ నుంచి తీసుకున్నా కూడా, ఒక పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా, లేకపోతే కార్పొరేట్ ఎంప్లాయీస్ని తీసుకున్నా, ప్రాజెక్ట్లో పనిచేసే వాళ్ళని తీసుకున్నా కూడా విపరీతమైన స్ట్రెస్ 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 స్ట్రెస్. సో వాళ్ళు ఎదుర్కొంటున్న స్ట్రెస్ అసలు ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది, ఎలా వస్తుంది, దాన్ని ఎలా మనం అవాయిడ్ చేయగలుగుతాం అన్న దాన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అన్నిటికన్నా ముందు ఏంటి అంటే ప్రశాంతత అనేది లోపించిందండి. దేనికోసం వెతుకుతున్నామో తెలియట్లేదు, దేనికోసం వెతుకులాడుతున్నామో తెలియట్లేదు. ఈ వెతుకులాటలోనే సగం జీవితం అయిపోతూ ఉంది. సగం జీవితం ఉందని తెలుసుకునే లోపల ఇంకా జీవితం మిగలట్లేదు. సో దీనికి నాకు ఒక అద్భుతమైన సాంగ్ దొరికింది సార్. అది ఎక్సలెంట్ సాంగ్. మేబీ ఈ జనరేషన్కి తెలిసి ఉండదు ఆ సాంగ్, బట్ చాలా ఎక్సలెంట్ సాంగ్. అందులో మీనింగ్ అంతా ఉంది. అసలు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన మీనింగ్ మొత్తం అందులో ఉంది. ఓకే, వావ్. నీమది చల్లగా స్వామి నిదురపో, దేవుని నీడలో ఏ సుఖమెందుకు, ఏ నిదులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే. లాస్ట్ లైన్ ఆత్మశాంతి లేనిదే. ఏంటి అసలు ఆత్మశాంతి లేనిది? ఎన్ని డబ్బులుండే ఏం లాభం, ఎంతుండే ఏం లాభం, ఎంతమంది నెట్వర్క్ ఉండే ఏం లాభం. చాలామంది సినిమా యాక్టర్లు సూసైడ్ చేసుకోవడానికి గొప్ప గొప్ప డబ్బులు సంపాదించి గొప్ప నేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు సూసైడ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఆత్మశాంతి అనేది లేకుండా ఎందుకు ఈ పరుగు? మనం ఎక్కడ ఆగాలో తెలియాలి, ఎక్కడ మొదలు పెట్టామో. ఫస్ట్లో అందరూ కూడా చిన్న స్థాయి నుంచి ఎదుగుతారు, జాబులు చేసుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. ఆ సంపాదించడం అనే వ్యసనంగా మరి ముందుకు పరిగెడుతూనే ఉంటారు. కానీ ఆపడం ఒక కళ, గెలుపు ఆపడం ఒక కళ అని చెప్పి శోభన్ బాబు, అందాల నటుడు శోభన్ బాబు, ఆయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన ఆపేశారు. గెలుపును ఆపడం కూడా ఒక కళ. ఆయన బయటికి రాలేదు, మేకప్ చేసుకోలేదు, సినిమాలలో యాక్ట్ చేయలేదు. ఆయన అక్కడితో ఆపేశారు. ఆ ఆపడం కూడా మనకు తెలియాలండి. ఎక్కడి దాకా వెళ్ళాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ప్రశాంతంగా ఉండాలన్నది తెలియాలి. సో దానికి మనం ఏదైనా సరే, ఏ విషయాన్ని ఎక్కడి దాకా తీసుకోవాలి, కొన్నింటిని పట్టుకుంటే పైకి ఎదుగుతాం, కొన్నింటిని పట్టుకుంటే పాతాళానికి జారిపోతాం. మరి ఏం పట్టుకుందాం, ఏం వదిలేద్దాం? పట్టుకునే వాటిని పట్టుకుంటే పైకి వెళ్తాం, పట్టుకోకూడనివి పట్టుకుంటే పాతాళం దాకా పోతాం. ఏం పట్టుకోవాలి, ఏం పట్టుకోకూడదు? స్ట్రెస్ అనేది ఎందుకు జనరేట్ అవుతుంది అంటే, ఏది ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకే పట్టుకోవాలి. ఈ ఫోన్ ఉంది, ఇప్పుడు ఈ ఫోన్ 5 నిమిషాలు ఇట్లా పట్టుకుంటే బాగానే ఉంటుంది, 10 నిమిషాలు పట్టుకున్నా బాగానే ఉంటుంది. కానీ గంటలు పట్టుకుంటే నా చేయి లాగుతుంది. అట్లాగే ఈ ఆలోచనల ప్రకంపనలు ఏవైతే ఉన్నావో వాటినే పట్టుకొని మనం కూర్చుంటే మాత్రం ఇంకా మనకు బరువైపోతూ ఉంటుంది మనసుకి. అప్పుడు స్ట్రెస్ జనరేట్ అవుతుంది. అంటే ఇది బయట నుంచి వచ్చిన ఆలోచనలు కాదండి, బయట నుంచి ఏమీ రావట్లేదు, మనం లోపల దాన్ని ఎలా తీసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రెస్ అనే పదానికి స్పెల్లింగ్ ఏంటి సార్? STRESS. స్ట్రెస్. అందులోనే రెస్ట్ కూడా ఉంది. రెస్ట్, REST, రెస్ట్.
నువ్వు రెస్ట్ తీసుకోకపోతే, అంటే నీ ఆలోచనలకు రెస్ట్ ఇవ్వకపోతే స్ట్రెస్కు లోనవుతావు. ఎప్పుడైతే స్ట్రెస్కు లోనవుతావో నీకు పీస్ కరవ్ అవుతుంది. పీస్ అంటే ప్రశాంతత. ఎందుకు స్ట్రెస్కు లోనవుతున్నాం, ఎందుకు మనం మైండ్కి రెస్ట్ ఇవ్వట్లేదు అంటే ఏదో ఒక పని చేస్తానే ఉన్నాం. అయితే ఫోన్ చూస్తా ఉన్నాం, అన్నం తినుకుంటూ ఫోన్ చూస్తా ఉన్నాం, అన్నం తినుకుంటూ టీవీ చూస్తా ఉన్నాం, ఎవరితోనో మాట్లాడుతూ టీవీ చూస్తా ఉన్నాం, ఎవరితోనో మాట్లాడుతా ఉన్నాం. ఏదో ఒక దానిలో కంటిన్యూస్ లూప్లో చేస్తున్నాం కానీ ఖాళీ ఉండట్లా. ఆ సుడిగాల్లో సుడిగాల్లో మనం తుఫాన్లో పడ్డట్టు పడిపోయి అందులోనే తిరుగుతూ మనం ఏమవుతున్నామో మనకు తెలియట్లేదు. పడుకునేటప్పుడు కూడా 11-12 వరకు ఫోన్ చూస్తూ ఏమొచ్చింది, ఇంకా కొత్తగా ఏమొచ్చింది మనసుకు ఒక సిగ్నల్ కోసం వెతికినట్టు. ఇప్పుడు మనం జర్నీ చేస్తూ ఉంటే, ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే మన బ్యాటరీ తొందరగా డై అయిపోతుంది. ఎందుకు డై అవుతా అంటే మనం జర్నీ చేస్తూ ఉంటే కూడా ఫోన్ సిగ్నల్ కోసం దగ్గరున్న టవర్ ఏదైతే ఉందో దాని సిగ్నల్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. ఈ ట్రై చేయడం అనే ప్రక్రియలో ఫోన్ తన ఛార్జింగ్ కోల్పోతుంది, బ్యాటరీ తన ఛార్జింగ్ కోల్పోతుంది. ద సేమ్ వే నీ మెదడు కూడా ఏదైతే దేనికోసం ట్రై చేస్తూ ఉందో ఆ ట్రై చేసే క్రమంలో నీ ఎనర్జీ అంతా పోయి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతాం. అంటే స్ట్రెస్ అనే పదంలో రెస్ట్ ఉంది. రెస్ట్ గనుక నువ్వు తీసుకోకపోతే పీస్ ఉండదు. ఎప్పుడైతే పీస్ ఉండదో రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్ అయిపోయా. ఓం శాంతి. ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ప్రశాంతత మొదలవుతుంది. కానీ అక్కడి దాకా వెళ్ళకూడదు కదా, రెస్ట్ ఇన్ పీస్ అయ్యా అంతవరకు. ఆ తర్వాత ఎప్పుడు కూడా పీసే, ఎప్పుడు కూడా ఉండాలి. ఆ పీస్ ఉన్నప్పుడు పీస్ ఉండాలి, బ్రతికున్నప్పుడు పీస్ గా ఉండాలి. ఇప్పుడు అంతా పీస్ అయ్యి అప్పుడు పీస్ ఉంటే ఇంకేం లాభం? ఇప్పుడంతా పీస్. మీరు అన్నది కూడా కరెక్ట్ సార్. ప్రతి దానికి టెన్షనే, ప్రతి దానికి ఆందోళన, ప్రతి దానికి స్ట్రెస్ కు లోనవడం. మేబీ నాకు అనిపిస్తా ఉంటది, చిన్నప్పుడు మనం చిన్న విషయాలకు టెన్షన్ పడ్డది ఇప్పుడు గుర్తు చేసుకుంటారు, దానికి ఎందుకు మనం టెన్షన్ పడ్డాం అనిపిస్తుంది. సినిమా టికెట్ దొరకకపోతే టెన్షన్ పడేటోళ్ళం, సినిమా టికెట్ దొరకదో రేపు సినిమా చిరంజీవి సినిమా రిలీజ్ అయిపోతుంది, మనకు దొరకదో అని. అవన్నీ ఇప్పుడు పెద్ద విషయాలు కాదు, ఇప్పుడు ఇంకా పెద్ద స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే లైఫ్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్ అండి. ఇక్కడ మనకు జీవితం ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది, లేకపోతే ఇవాళ బాగుంటే చాలు, ఇంకా రేపటి నుంచి ఏం చేయాల్సిన పని లేదు అనుకోవడానికి లేదు. చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మన 10th క్లాస్ ఎస్ఎస్సి పాస్ అయితే చాలరా నీ జీవితం బాగుపడ్డది అన్నారు మా స్కూల్ టీచర్లు. కానీ ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ రెడీగా ఉంటుంది. అరే ఇంటర్ పాస్ అయితే అయిపోయి నీకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందంటే ఇంజనీరింగ్ అయ్యండి, ఇంకెవ్వరు చూడాల్సిన పని లేదు, మస్తు ఉంటుంది లైఫ్ అన్నారు. దట్స్ నాట్ ది ఎండ్. మళ్ళీ ఎంసెట్ రాయాలి, ర్యాంక్ రావాలి, మళ్ళీ ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ ఒకటి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అంటే కంపెనీలో జాబ్ వస్తుంది అన్నారు. ఇంజనీరింగ్ అయిపోగానే కంపెనీలో జాబ్ వచ్చిందా? రాదు. మళ్ళీ దానికోసం ఒక పోరాటం ఉంటుంది. ఇంటర్వ్యూ పాస్ అయినా అంటే జాబ్ వచ్చిందంటే ఇంకేంది నీకు ఇక కట్నాలు కానుకలు పిల్ల పెళ్లి నువ్వు లైఫ్ సెట్ అయిపోతుంది అన్నారు. అయిపోయిందా? ఏముంటుంది? మళ్ళీ జాబ్లో జాయిన్ అనికి ఇటు జాబ్లో టెన్షన్, ఇటు పెళ్లి పిల్లలు, ఇది నడుస్తూనే ఉంటుంది. ఇటు జాబ్లో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ వర్క్లో కూడా మనకు ప్రెషరు టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ ఉండనే ఉంటాయి. ఇక్కడ మనకి ఎప్పుడైతే కాపురమో ఇందులో కూడా ఉండనే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎండ్ అనేది ఉండదని చెప్తున్నా నేను. ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే అనేది మైండ్ లో పెట్టుకోండి. ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే. పర్ఫెక్ట్ కండిషన్స్ అంటూ ఏమీ ఉండవండి, ఎప్పటికీ ఉండవు. ఒకవేళ ఉంటే మాత్రం అది భూమిలోకి పోయినాకనే, మట్టిలో పాతి పెట్టబడిన తర్వాతనే పర్ఫెక్ట్ కండిషన్స్ ఉంటాయి తప్ప ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే. అవ్వాలి ప్రతిదీ పర్ఫెక్ట్ గా అవ్వాలి అంటే ఏది పర్ఫెక్ట్ కాదు. దెర్ ఈస్ నో గుడ్, దెర్ ఈస్ నో బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ థాట్స్ అంటాడు షేక్స్పియర్ అంటాడు. దెర్ ఇస్ నో గుడ్, దెర్ ఇస్ నో బ్యాడ్. నువ్వు ఎలా అనుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా మాట్లాడుకోవడం గుడ్ అనుకుంటే గుడ్ అనుకుంటే ఇవన్నీ ఎందుకు, బ్యాడ్ అనుకుంటే బ్యాడ్. మనం అనుకునే దాన్నే పర్సెప్షన్ అంటారు, దృక్పథం. ఆ పర్సెప్షన్ లో ఎట్లా చెప్తారంటే ఒక అద్భుతమైన వాక్యం ఉంటుంది సార్. నువ్వు వస్తువులను చూసే తీరు మారినప్పుడు, నువ్వు వస్తువులను కానీ మనుషులను చూసే తీరు మారినప్పుడు అవి కూడా మారుతాయి. ది వే యూ లుక్ ఇన్ టు ఇట్ చేంజెస్, దెన్ దే చేంజెస్ ఆటోమేటికల్. నేను మిమ్మల్ని చూసే విధానం మారినప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా మారుతారు. దట్ ఈస్ కాల్డ్ పర్సెప్షన్. మారాలి మనం. మన దృక్పథం ఎప్పుడైతే మారిందో మనం హ్యాపీగా ఉంటాం. మరి దేని పట్ల దృక్పథం మారాలి, దేని పట్ల పర్సెప్షన్ మారాలి అంటే ఒక ప్రాబ్లం పట్ల పర్సెప్షన్ మారాలి, సమస్యను చూసే దృష్టి మారాలి. ప్రాబ్లం మారదు. ప్రాబ్లం ఎవ్వరికి ప్రాబ్లమ్స్ లేవు సార్. ఏదో చిన్నగా మనం ఇంతుండి ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉన్నాం. ఒక చంద్రబాబు నాయుడు, ద మెగాస్టార్ ఇన్ పాలిటిక్స్, ఆయనకు ప్రాబ్లం రాలేదే, జైల్లో కూర్చున్నాడు 3 నెలలు. ఆయనకు ప్రాబ్లం కాదా? ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడు, లాస్ట్ టైం సీఎంగా ఓడిపోయాడు, ఆయనకు అది ప్రాబ్లం కాదా? పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఒకటే సీటు వచ్చింది,
అది ఉంటుందో పోతుందో అన్నారు. అది ప్రాబ్లం కాదా? వాళ్ళకు ప్రాబ్లమ్స్ రాలేదా? ఏం మనకే ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చినాయి? లేవా? ఇప్పుడు లేవా? గెలిచినంత మాత్రాన ఇప్పుడు లేవా? గెలవడంతో ప్రాబ్లమ్స్ పెరిగినాయి, అది సమస్యలు పెరుగుతాయి. మరి ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఉండే సమస్యలు చాలా ఉంటాయి. మరి కానీ ఒక్కటి కోరుకోవాలి మనం, సమస్య రాకూడదు అని కోరుకునేవాడు అమాయకుడు. కానీ సమస్య వచ్చినా తీర్చుకోగలిగే స్ట్రెంగ్త్ నాకు ఇవ్వు భగవంతుడు అనే కోరుకునేవాడే అసలైన వాడు, వీరుడు. ఆ ప్రాబ్లం రాకుండా కోరుకోవడం కాదు, ప్రాబ్లం వస్తే ఎంత స్ట్రెంగ్త్తో మనం ముందుకెళ్ళాలి, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ప్రశాంతత ఆటోమేటిక్గా ఉంటుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. ధైర్యం అంటే భయం ఉన్నా కూడా అడుగేయగలగడం, అది అడుగేయగలడం. భయం లేకపోవడం కాదు, అవుతుంది రోడ్ మీద పోవాలంటే అయినా పోవాలి, అదే ధైర్యం. సో ఆ స్టేజ్కి మనం వచ్చినప్పుడు చూసే ప్రతిదీ కూడా చాలా సింపుల్గా అనిపిస్తుందండి. చాలామందికి ట్రాఫిక్ ఉంటే కూడా టెన్షనే. ఇప్పుడు నేను వస్తున్నానండి, ఒక గంట సేపు కూకట్పల్లి నుంచి ఇక్కడికి రావాలి, ఏమవుతుంది? టెన్షన్. ఏమో మరి 1 అవర్లో రీచ్ అవుతానో లేదో టెన్షన్. ట్రాఫిక్ అనేది ఒక ఈవెంట్, ఒక సంఘటన ఒకటి ఎదురవుతుంది. ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం అని అనుకోవడం నా బుద్ధి తక్కువతనం, నా మూర్ఖత్వం అవుతుంది. నా కంట్రోల్ నా చేతిలో లేదు. నా చేతిలో ఏముంది? ఒక పావు గంట ముందు బయలుదేరడం మాత్రమే నా చేతిలో ఉంది. ఒక పావు గంట ముందు ఇక్కడికి రాగలిగితే నేను కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎంత అదైనా కూడా ఒకసారైనా నోట్స్ చూసుకోవాలి. నాకు కూడా ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత వచ్చినప్పుడే మనం ప్రశాంతంగా మాట్లాడగలుగుతాం. సో ఇదంతా ఈ ప్రిపరేషన్ నా చేతిలో ఉంది, కానీ ఆ ట్రాఫిక్ అనేది నా చేతిలో లేదు. మరి కంట్రోల్ చేయలేని దాని మీద కంట్రోల్ చేయాలనుకోవడమే ఈ ఓవర్ థింకింగ్, స్ట్రెస్, యాంగ్జైటీ. పట్టుకునేదాన్ని పట్టుకుంటే పైకి ఎదుగుతావు, పట్టుకోకూడనిది పట్టుకుంటే పాతాళంలోకి పోతావు. ఇప్పుడు నువ్వేం పట్టుకోవాలి? ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం పట్టుకోవాలా నీ ఆలోచనలు, లేకపోతే నీ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాలా? నా ప్రిపరేషన్ మీద దృష్టి పెడితే నేను పైకి వస్తా. కానీ ట్రాఫిక్ తిట్టుకోవడం, పోలీసులను తిట్టుకోవడం, లేకపోతే సీఎం తిట్టుకోవడం, పిఎం తిట్టుకోవడం వల్ల ఏమొస్తుంది? ఏం లేదు, ఎనర్జీ లాస్. మన ఎనర్జీ లాస్ అవుతుంది తప్ప సిచ్యువేషన్ లో, ఎన్విరాన్మెంట్ లో ఎట్లాంటి చేంజ్ రాదు. అలాంటి చేంజ్ రాని వాటి కోసం నువ్వు ప్రయత్నిస్తున్నంత కాలం నీకు టెన్షన్, స్ట్రెస్, ప్రెషర్ అన్నీ లోనవుతాయండి. ఏం జరుగుతుందంటే చాలామంది చెప్పుకోరు. నాకు ఇలా అయింది, నన్ను ఈ మాట అన్నాడు, టీం లీడ్ ఈ మాట అన్నాడు, పక్కింటోళ్ళు ఈ మాట అన్నాడు, ఎదురింటావిడ ఈ మాట అంది, నన్ను సారీ ఈ మాట అన్నారు, ఇలా చెప్పుకోరు. ఇలా ఏమవుతుందంటే ఒక్కొక్క తాటు ప్రెషర్ కుక్కర్లో అయితే ఆ స్టీమ్ డెవలప్ అవుతుంది కదా, ఆ స్టీమ్ డెవలప్ అయినట్టు అయ్యి ఒకరోజు ప్రెషర్ అయ్యి మొత్తం బ్లో అవుతుంది. అలాగే మన మనసులో కూడా ఏదైతే థాట్ మీద థాట్ పడి నెగిటివ్ థాట్స్ అన్నీ ఒకసారి కుప్పై సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్, బీపీఓ, ఇంకోటో సడన్ గా బ్లో అవుతుంది. అరే ఇప్పటిదాకా మనిషి బాగానే ఉన్నాడని మనం అనుకుంటాం, లోపల జరుగుతుంది. లోపల ఏముందో, ఆటం బాంబులు ఏమున్నాయో, బెల్ట్ బాంబు పట్టుకొని తిరుగుతారు వాళ్ళు. ఎప్పుడు ఎక్స్ప్లోర్ అవుతుంది? ఈ రోజు వచ్చిన దానికి ఈ రోజు కాదు కారణం. ఎగ్జాక్ట్లీ, కుప్ప ఎక్కడి నుంచో మొదలైంది. ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని రోజుకో రూపాయి వేసుకుంటారు వాళ్ళు. ఈ రూపాయి చెల్లని రూపాయలు సార్, అవి అది చెల్లె రూపాయలు అయితే లాభం ఉండదు. కానీ ఈ చెల్లని రూపాయలకు బరువు పెరుగుతా ఉంది, అకౌంట్ పెరుగుతా ఉంది. ఒక బెల్ట్ బాంబు పెట్టుకొని తిరుగుతున్నట్టుగా తిరుగుతాను, ఎప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతుందో తెలియదు. మరి ఎట్లా సార్ ఇది? ఎట్లా అంటే దానికి ఒక బాక్స్ బ్రీతింగ్ అనే టెక్నిక్ ఉంది సార్. బాక్స్ బ్రీతింగ్. దాంట్లో ఏం చేయాలంటే ఒక 4 సెకండ్స్ ఇన్హేల్ చేసుకోవాలి, 4 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి, 4 సెకండ్స్ ఎక్సేల్ చేసుకోవాలి, మళ్ళీ 4 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. ఇట్లా మనకు కుదిరినప్పుడల్లా ఒక 4 టైమ్స్ చేయాలి. 4 అనేది కీ నెంబర్ సార్. లోపలికి తీసుకోవడం 4 సెకండ్స్, పట్టుకోవడం 4 సెకండ్స్, వదలడము 4 సెకండ్స్, అండ్ మళ్ళీ తీసేసి ఉండడం, రిలాక్స్. సో దీనికి మనం ప్రిపరేషన్ రిలాక్స్డ్ గా ఒక చోట ఎక్కడైనా కానీ కూర్చొని, ఏదన్నా మనకు టెన్షన్ కనిపిస్తున్నప్పుడు, ప్రెషర్ ఫీల్ అవుతున్నప్పుడు జాగ్రత్తగా, సింపుల్ గా, రిలాక్స్డ్ గా కూర్చొని ఇది చేస్తే చాలు. ఎప్పుడైతే మనం శ్వాసను పట్టుకుంటామో, మనకు పత్రిసారి చెప్పింది అదే, పిఎంసి పిఎస్సిసి మొత్తం చెప్పేది అదే. ఎప్పుడైతే శ్వాసను పట్టుకుంటామో నువ్వు నీ జీవితాన్ని నీ చేతిలోకి తెచ్చుకున్నట్టే. ఈ శ్వాస లేకుండా, ఈ వీటి మీద రిలాక్సేషన్ టెక్నిక్స్ మీద వర్క్ చేయకుండా ఎంతసేపు నువ్వు పరిగెడతా ఉంటే ఆ పరుగులోనే మాయమవుతావు. ఎంత పరిగెత్తావో మనకు తెలియదు, ఎంత పరిగెత్తావో, ఎక్కడి దాకా పరిగెత్తావో మనకి, బాగా పరిగెత్తాడు కదా అనుకుంటాం. కనబడి మాయమయ్యేంత పరిగెడితే ఎట్లా సార్? పరిగెత్తు, ఒక స్టేజ్ వరకు పరిగెత్తు, కానీ నీ కోసం నువ్వు రీఛార్జ్ చేసుకో.
ఎట్లా రీఛార్జ్ చేసుకుంటాం? మరి రీఛార్జ్ అంటే ఏంటి, ఎట్లా రీఛార్జ్ చేసుకుంటామంటే, జూలై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అల్లు అర్జున్ మీద ఒక డైలాగ్ ఉంటుంది. వాడికి పువ్వుల్ని అమ్మాయిలను చూపించండి రా బాబు అంటాడు. పువ్వుల్ని అమ్మాయిలను చూపించానంటే అంత వైలెంట్గా ఉన్నాడు. పువ్వుల్ని అమ్మాయిలు చూపించాలంటే మనం లిటరల్ మీనింగ్ కాకుండా మనం ప్రకృతి ఒడిలోకి వెళ్ళాలి సార్. మనం ప్రకృతి ఒడిలోకి వెళ్ళాలి. ప్రశాంతమైన ప్రకృతిని చూపించమని అర్థం. ప్రశాంతమైన ప్రకృతిలోకి వెళ్ళాలి, నదీ తీరానికి వెళ్ళాలి, వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి, మంచి రిసార్ట్కి వెళ్ళాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి, పుస్తకాలు చదవాలి. ఇవన్నిటికీ నువ్వు టైం కేటాయించకుండా పరిగెడతా ఉంటే నువ్వు గెలుపు గుర్రము కాదు, అలసిపోయే గుర్రం అవుతావు. ఎప్పుడైతే నువ్వు అలసిపోతా ఉన్నావో నీకు తెలియదు ఎప్పుడు ఈ బెల్ట్ బాంబు వెళ్తుందో తెలియదు. సో ఎంతసేపు నువ్వు నీ గెలుపు పైన కాకుండా నీకు రీఛార్జ్ అయ్యేటి మీద ప్రకృతి ఒడిలో ధ్యానం, సత్సాంగత్యం, ఇలాంటి వాటిపైన, ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు కానీ నీకు తెలియకుండానే ఒక రిలాక్సేషన్ వస్తుంది. అన్నిటికన్నా మించి, ఇంకా దీనికన్నా మించి పక్కనోడితో మాట్లాడడం మొదలుపెట్టండి. నీ సమస్యను పంచుకోవడం మొదలు పెట్టాలి. నీ సమస్యను పంచుకోకుండా ఉంటే ఆ సమస్య ఎంతకు దారితీస్తుందో తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ సమస్య నాకెందుకు వచ్చింది కాదు, నాకు దీనివల్ల ఏమొస్తుంది అని ఆలోచించే మైండ్ షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకు వచ్చింది కాదు, నాకు ఏమొస్తుంది, నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వల్ల నాకు ఏమొస్తుంది. ఎందుకు వచ్చింది అంటే ఇంకా అది అవ్వదు, నువ్వు ఆగిపోతావు, నువ్వు దాన్ని వెనక్కి పంపేయాలని చూస్తావు. సమస్యలను అవాయిడ్ చేయడం కాదు, సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు 30 ఏళ్లకు ఒక సమస్య పరిష్కారం చేయగలిగి 40 ఏళ్లకు ఒక పెద్ద మనిషిగా ఎదగాలంటే 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల మధ్యలో ఒక 10 సమస్యలు పరిష్కారం చేస్తే 40 ఏళ్ల వరకు ఒక పెద్ద మనిషి అవుతావు. ఈ 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఖాళీగా ఉండి ప్రశాంతంగా పడుకుంటా తింటా నాది నేను ఉంటే ఏనాటికి ఒక పెద్ద మనిషి కావు. ఇక్కడ పెద్ద మనిషి అంటే నీ దగ్గరికి నేను సలహా కోసం రావాలి. నువ్వు ఏమీ చేయలేదంటే, ఏ రోజు ఏమీ కాలేదంటే, నీకు ఏ సమస్య లేదు, హ్యాపీగా పడుకున్నా తిన్నంటే నీ దగ్గరికి ఎవడు రాడు. అట్లాంటప్పుడు 10 ఏళ్ళు వేస్ట్ అయినట్టే కదా. నడవాలి, సమస్యను తెలుసుకోవాలి, సమస్యను పరిష్కరించాలి. ఆ పరిష్కరించుకున్న కొద్దీ మనం ఎక్కే మెట్టే సోపానంగా మారుతుంది. ఎన్ని సమస్యలు మనం పరిష్కరించుకున్న దాని మీద మన వ్యక్తిత్వం నిలబడి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగానే బోలెడన్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఓన్లీ పొలిటికల్సే కాదు. చాలా శ్రీకాంత్ బొల్లా అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, బ్లైండ్, కంప్లీట్ బ్లైండ్, విజువల్లీ ఛాలెంజ్డ్, కంప్లీట్ బ్లైండ్. పిల్లాడిని తీసుకెళ్ళి బావిలో పడేద్దాం అనుకుంటే ఆ అమ్మ ఏడ్చింది. అమ్మ ఏడడం వల్ల తిరిగి ఆ పిల్లాడిని తీసుకొచ్చారు. అతను ఏం చెప్తాడు అంటే, అతను ఒకటే చెప్తాడు, నన్ను అందరూ చూపులేని వాళ్ళు అన్నారు, కానీ చూపున్న వాళ్ళు ఏం చూడగలుగుతారో అంతకన్నా ఎక్కువ చూశాను నేను అంటాడు ఆయన. ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టి 1500 మందికి ఆయన ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు, బొలాంటి ఇండస్ట్రీస్ అని చెప్పి సినిమా కూడా వచ్చింది ఆయన పేరు మీద. సో అట్లాంటి వాళ్ళు కల్పిస్తున్నారు అంటే వాళ్ళకున్న మనోస్థైర్యం అట్లాంటిది. ప్రాబ్లం రాగానే నువ్వు టెన్షన్ పడతావా, ప్రాబ్లం రాగానే నువ్వు ప్రెషర్ ఫీల్ అవుతావా, స్ట్రెస్ ఫీల్ అవుతావా, ఏం చేస్తావు అన్నది నీ చాయిస్. ఈ ప్రాబ్లం నుంచి నువ్వేమన్నా నేర్చుకుంటావా, ఈ ప్రాబ్లం నుంచి నేర్చుకుని ముందుకెళ్తావా అన్నది మాత్రమే నీ చాయిస్. ఎదగాలి అనుకుంటే మాత్రం ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పర్సెప్షన్ మారాలి, ప్రాబ్లం పట్ల దృక్పథం మారాలి. ప్రాబ్లం నిన్ను షేప్ చేయడానికి వచ్చింది, నిన్ను షార్ప్ చేయడానికి వచ్చింది. ఒక ఛాలెంజ్ నువ్వు ఎదుర్కొన్నప్పుడే పైకి వస్తావు. సో పర్సెప్షన్ అనేది మనం ఎప్పుడైతే మార్చుకున్నామో మనం యాక్షన్లోకి దిగాలి. అమ్మో ఇలా అయింది అలా అయింది కాదు, నెక్స్ట్ మనం ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ స్టెప్ తీసుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు జంప్ ఇన్ టు ద ఫైర్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ హీరో అంటారు ఒక కొటేషన్లో. ఆ మంటలను చూస్తూ అలాగే ప్రాబ్లం చూస్తూ అలాగే ఉంటే నువ్వు పక్కకు దోస్తారు, ఇంకా నువ్వు జనాల నుంచి వేరైపోతూ ఉంటావు. కానీ జనాల నుంచి వేరవ్వడం కాదు, జనాల నుంచి నంబర్ 1 అవ్వాలంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. ఏ హీరో అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఇప్పుడు తీసుకున్న ఏ మహాత్ముడైనా, ఈవెన్ అబ్దుల్ కలాం సార్ దగ్గర నుంచి చిన్న వ్యక్తి వరకు కూడా సమస్య లేకుండా అయితే ఉండడు. నిజానికి సమస్య లేకపోవడం కూడా పెద్ద సమస్య. ఈ సమస్య లేని వాళ్ళకు పలు రకాల షుగరు, బీపీ, ఇవన్నీ ఆరోగ్యపరమైన సమస్యలన్నీ వస్తాయి. ఏ సమస్య లేని వాళ్ళకి వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా వచ్చి కూర్చో. నువ్వు ఐడియల్ గా కూర్చొని కొన్ని రోజులు ఏమీ చేయకుండా ఉంటే ఇంకేముంది, ఒక చోట నీళ్లు ఉంటే ఏముంది, పాకురు పట్టినట్టు. సో అల్టిమేట్గా అట్లా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నీకొచ్చిన ప్రాబ్లంకి నువ్వు ఇస్తున్న రెస్పాన్స్, యాక్షన్, ఆ యాక్షన్ ఎలా ఉండాలి? ఇప్పుడు కోడిగుడ్డుని బాయిల్ చేసామనుకోండి, ఎగ్ను బాయిల్ చేస్తే అది గట్టిగా మారుతుంది. అదే ఆలుగడ్డను బాయిల్ చేస్తే మెత్తగా మారుతుంది. సో బాయిలింగ్ వాటర్ అదే, ఆ వాటర్ సేమ్.
బాయిలింగ్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. మరి నువ్వు ఎగ్గుగా గట్టిగా మారదాం అనుకుంటున్నావా, ఒక పొటాటోలాగా మెత్తగా మారదాం అనుకున్నావా? సిచ్యువేషన్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. ఎలా మారదాం అనుకుంటున్నావు నువ్వు అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసినావు ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లం, నెక్స్ట్ ఏంటి యాక్షన్, యాక్షన్లోకి దిగి నువ్వు సొల్యూషన్ ఇచ్చుకోగలిగితే మాత్రం అల్టిమేట్గా లైఫ్ ఉంటుందండి. సో ఇట్లా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఎదుర్కొన్న వాళ్ళే ఈ చంద్రబాబు నాయుడు అయినా, మోడీ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా సరే ఒక్కొక్కరి చరిత్ర తవ్విదీస్తూ ఉంటే వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదండి. పక్కింటోడు ఒక మాట అంటేనే 10 రోజులు అలిగి పడుకుంటాం, భర్త ఒక మాట అంటే భార్య 10 రోజులు అలిగి పడుకునే రోజులు ఇవి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి భార్య కామెంట్, ఇప్పుడు బయట కాదు, కామెంట్ నెగిటివ్ వస్తేనే తట్టుకోలేదు. యూట్యూబ్ లో రివర్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా తట్టుకోలేని వ్యక్తులు ఉన్నారు. బట్ వీళ్ళని ఎంతమంది ఎన్ని ఓపెన్ గానే ఉంటారు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. సో వీటిని తట్టుకోవాలి అంటే మాత్రం నువ్వు నీ దగ్గర నుంచి నువ్వు ఇచ్చే రెస్పాన్స్ మార్చుకోవాలి. ప్రాబ్లంను చూసేటువంటి దృక్పథాన్ని మార్చుకోవడం మెంటల్ ఫిట్నెస్. పట్టుకోవాల్సినవి పట్టుకోవాలి, పట్టుకోకుండా ఉంటే చాలు. రైట్. ఇంకా దాన్ని డీపర్గా మరి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ఒక ధైర్యాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలంటారు? ఎస్ సార్, ఇంతకుముందుగా మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే మన భగవద్గీతలోంచి రిఫరెన్స్ ఉంది ఒక శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మలయందే మనకు అధికారం కలదు కానీ వాటి ఫలితములనందు లేదు, అట్లని కర్మలు చేయటం మానరాదు. ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ రిజల్ట్ గురించి టెన్షన్, స్టూడెంట్కి టెన్షన్ అయితే పర్వాలేదు, పేరెంట్స్కి కూడా స్టూడెంట్ కొడుకు ఎగ్జామ్ రిజల్ట్ గురించి టెన్షన్. అసలు దేని గురించి టెన్షన్ పడాలి? ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి టెన్షన్ పడాలి కానీ రిజల్ట్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో దేని గురించి మనం టెన్షన్ పడాలో పడకుండా, దేని గురించి పడకూడదో దాని గురించి పడుతున్నాం. అసలు మనం పడాల్సింది ఏంటి అనే క్లారిటీ మైండ్ రావాలంటే, ఒక మైండ్లో క్లారిటీ రావాలి. అసలు మనం దేని గురించి ఆలోచించాలి అంటే మన ఆలోచన మీద మనకు క్లారిటీ ఉండాలి సార్. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఆడియోలు, ఎన్ని వీడియోలు ఉన్నా కూడా మనమేమో ఆలోచిస్తున్నామన్న కాన్షియస్నెస్ ఎరుక రాకపోతే మనం సముద్రంలో పడి కొట్టుకుపోతాం. సముద్రం ఎప్పుడూ రెడీగా ఉంటుంది, అలలతోటి లాగేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అది బయట స్టామ్, అది బయట తుఫాను, అలలు రెడీగా ఉంటాయి. బట్ నీ లోపల జరిగే తుఫాన్ ఏంటిది? అసలు నీ లోపల తుఫాన్ ఏం జరుగుతుంది? వర్షం ఏం పడుతుంది? చినుకులు ఏం పడుతుంది? నీ లోపల ఏం జరుగుతుంది అన్నది నీకు ఎరుక లేకపోతే ఏదో ఒక రోజు ఆ సముద్రంలోనో అలల్లోనో కొట్టుకొని పోతాం. నీకంటూ ఒక దారి లేకపోతే ఇంకొకరు పట్టుకొని వెళ్తే వాళ్ళ దారిలో వెళ్ళిపోతాం. కాసేపు ఈ ఆలోచన, కాసేపు ఇంకో ఆలోచన, కాసేపు ఇంకో ఆలోచన, ఆ ఆలోచనలతో పాటు వెళ్ళిపోతున్నాం. కాసేపు సరిగ్గా కూర్చొని, నిష్టగా కూర్చొని ఒక అరగంట సేపు, చాలామంది మొన్న కూడా ఫోన్ చేసి అడిగారు, మెడిటేషన్ మాకు కుదరట్లేదండి. కుదరదండి. మెడిటేషన్ అట్లా అడుగుతూ ఉంటేనో లేకపోతే కూర్చుంటేనే కుదరదు. సంవత్సరం కూర్చోండి, 6 నెలలు కాకపోతే సంవత్సరం కూర్చోండి, సంవత్సరం కాకపోతే 2 ఏళ్ళు కూర్చోండి. మీరు కూర్చోవడం ఇంపార్టెంట్. అక్కడ రిజల్ట్ అదే వస్తుంది. రిజల్ట్ ఇవ్వాలి కాకపోతే శ్వాసను గమనిస్తూ ఉండండి. ధ్యానం అంటే పెద్ద అచీవ్మెంట్ కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడమే ధ్యానం. అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు, అవతల వాళ్ళ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు, వస్తువుల గురించి ఏం ఆలోచిస్తున్నావు, చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి ఏం ఆలోచిస్తున్నావు. ఈ ఒక్కటి పట్టుకుంటే సార్ ఇంకన్నీ దొరికినట్టే సమాధానం. ఈ ఒక్కటి పట్టుకోవడానికి సాధన అవసరం. ఎంత సాధన అవసరం అంటే ఒక 10 టన్నుల మట్టి నుంచి 1 గ్రామ్ బంగారం వస్తుంది. సాన బెట్టంగా వజ్రం తయారవుతుంది. వజ్రం ఎక్కడి నుంచి తయారవుతుంది? బొగ్గులోంచి తయారవుతుంది. బొగ్గు మట్టిలోంచి తయారవుతుంది. కానీ వజ్రం కావాలనుకుంటే ఏదైతే నీకు అంతిమ ఆయుధమో, ఈ జీవితాన్ని గెలవడానికి ఫైనల్ వెపన్ ఏదైతే ఉందో అదే మెడిటేషన్. అది దొరకడానికి ఎన్నేళ్ళైనా పట్టొచ్చు. నువ్వు చేసుకున్న ప్రారంభ కర్మలు అవ్వచ్చు, చేసుకున్న ఏదైనా అవ్వచ్చు, టైం పట్టొచ్చు నేర్చుకోవడానికి. దానికి ఎంత టైం అయినా వెయిట్ చేయండి. మెడిటేషన్ ఈజ్ ద పవర్ఫుల్ టూల్ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్. సో అదొక్కటి కనుక మీరు పట్టుకుంటే మీ ఆలోచనల సరళి ఏంటి, ఆలోచనల విధానం ఏంటి, మన ఆలోచనల గురించిన ఆలోచన మనకు బయటికి వస్తుంది. ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో నీ కాన్షియస్నెస్ చెప్తా ఉంటుంది, ఓకే ఇది ఆలోచన చెయ్యొద్దు, నువ్వు ఇలాంటి టెన్షన్ స్ట్రెస్ ఇది పెట్టుకున్నావంటే నీ హార్ట్ వీక్ అవుతుంది, నీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు, నీకు టెన్షన్ వస్తుంది, నీకు తలనొప్పి వస్తుంది. చిన్న తలనొప్పి వస్తే అమ్మ బాబాయ్ ఉంటానో పోతానో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
మైగ్రేన్ కావచ్చు, ఏమవుతుంది, జ్వరం వచ్చింది, ఇప్పుడు సిమ్టమ్స్ అన్ని చెప్తున్నారు కదా, ఆ, అది విని కూడా ఇబ్బంది. సిమ్టమ్స్ విని కూడా ఎవరన్నా కరోనా గురించి అది వాళ్ళే కరోనా వచ్చినట్టు ఫీల్ అయిపోతా ఉన్నారు. ఏదన్నా జలుబు వచ్చిన ఒక తుమ్ము తుమ్మితే జనాలు దూరం వెళ్ళిపోతా ఉన్నారు కరోనా ఏమో అని చెప్పి. సో అంత టెన్షన్, అంత ప్రెషర్ ఫీల్ అవ్వడం, అంత స్ట్రెస్కి లోన్ అవ్వడం ఎందుకండి? అందుకే చాలా వరకు ఆ బయటి విషయాలు చూసే కంటే లోపల విషయాలు చూసుకోవడం బెటర్. ఎక్కడో ఏదో జరిగిందంటే, ఒక మర్డర్ జరిగిందంటే వీళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. అందరినీ అలాగే అనుకుంటూ ఉంటారు. చాలామంది రియల్ లైఫ్లో ఇంటికి తాళం వేసామో లేదో అని గుర్తుకు రాక చూసే సినిమాని ఎంజాయ్ చేయరు. తాళం వేసినా లేదా, గుళ్ళెం పెట్టినా తాళం అయిపోయింది కదా, వచ్చేసినాం, పోనీ సినిమా నుంచి బయటకు వచ్చి మళ్ళొకసారి సినిమాకి వెళ్ళొచ్చు, ఏమవుతుంది? మరి ఇది ఎంజాయ్ చేయక నీకు టెన్షన్ పడుకుంటా ఉంటా, ఏది తృప్తి పడక అక్కడేం జరిగిందో ఇట్లాంటి బోల్డ్ అని ఉంటాయండి. అసలు నిజానికి ఏమవుతుంది, ఫైనల్గా ఏమవుతుంది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ పని ఇప్పుడు జరగకపోతే ఏం జరుగుతుంది ఫైనల్గా? సో వాట్ ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఈ ప్రపంచం నువ్వు ఉన్నప్పుడు, నువ్వు లేనప్పుడు, నువ్వు ఉండకపోతే ఎక్సలెంట్గా ఉంటుంది. నువ్వు లేనప్పుడు బాగానే ఉంది, నువ్వు ఉండకపోతే బాగానే ఉంటుంది, నువ్వు ఉంటే బాగానే ఉంటుంది. ఏమీ కాదు ప్రపంచానికి. ఎన్నెన్నో ఆవిష్కరణ జరుగుతాయి, ఎంతో జరుగుతుంది. నువ్వు ఉండాలి అనుకుంటే హ్యాపీగా ఉండు, అంతేగాని దేని గురించో ఆలోచిస్తూ ఈ ఉన్న షో టైంను మాత్రం వేస్ట్ చేసుకోకు. హ్యాపీగా నువ్వు ఉంటే నీ ఆలోచనల మీద నీ ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది. నీ ఆలోచన, నీ ఆరోగ్యం. రేపు ఏది సాధించాలనుకున్నా కూడా ఫిజికల్గా ఒక వెహికల్ అనేది అవసరం. ఈ వెహికల్ని నీకు తెలియకుండా నెగిటివ్ థాట్స్ తోటి డిస్ట్రాయ్ చేస్తా ఉన్నావు, తెలియకుండానే డిస్ట్రాయ్ చేస్తావు. ఏమవుతుందో అనుకున్నావు. బట్ ఇట్స్ ఆల్ లాంగ్వేజ్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మీరు చేశారు కూడా, NLP. ఇట్స్ ఆల్ వాట్ యు ఆర్ టాకింగ్ టు యువర్ ఫిజికల్ బాడీ ఆర్ మైండ్. చెప్పే ప్రతిదీ జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అసలు ఎండ్ రిజల్ట్ ఏంటి ఒక్క క్షణం ఆలోచించి, ఎండ్ రిజల్ట్ ఏంటి, ఏమవుతుంది, మ్యాక్సిమం ఏమవుతుంది, ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది కావచ్చు, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవుతాం కావచ్చు. ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే అని చెప్పుకున్నాం కదా. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాం, బట్ ఫెయిల్ అయిన తర్వాత ఏం చెయ్యాలి? అది ఫెయిల్ అవుతామేమో అన్న టెన్షన్ కంటే నిజంగానే ఫెయిల్ అయితే ఏం చెయ్యాలి, నెక్స్ట్ టైం ప్రిపేర్ అవ్వాలి, ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు కూడా ఫెయిల్ అవుతాం కావచ్చు, నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుదాం. వాడు ఎగ్జామ్ పెట్టేటోడు యూనివర్సిటీ బంద్ చేస్తలేరు కదా సార్, ఎన్నిసార్లు 8 times వాళ్ళకి ఇంకా లాభం లేదు. నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టి ఆ స్టాఫ్ అందరినీ పోషిస్తున్నావు, నువ్వు ఒక రకంగా గ్రేట్. వాళ్ళందరూ బ్రతకద్దా మరి? నువ్వు ఎగ్జామ్ రాస్తేనే బ్రతుకుతున్నారు. 8 సార్లు ఛాన్స్ ఉంది కదా, 8 సార్లు ఛాన్స్ ఉంటుంది. ఏమవుతుంది? ఏమీ కాదు. నిజానికి ఫెయిల్ అయిన వాళ్ళే టాప్ లెవెల్కి వస్తారు. అంతెందుకు, చదువుకోని వాళ్ళు ఇంకా టాప్ లెవెల్కి వస్తారు. కాదు, అలా కాదు. ఇప్పుడు చాలా మంది అంటారు కదా, బయట వింటున్నాం, డ్రింక్ చేసే వాళ్ళే మేము సమాజాన్ని, కుటుంబాన్ని, అదేంది గవర్నమెంట్ పోషించేది మేమే, ట్యాక్స్ కట్టారు కదా. నువ్వు ఫెయిల్ అయితే సో వాట్, నువ్వే పెంచి పోషిస్తున్నావు యూనివర్సిటీలను, కాలేజీలను. డైరెక్ట్ చెప్పచ్చు. ఇప్పుడు ఒక జోక్ కూడా విన్నా సార్, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే స్టూడెంట్ ఎన్నిసార్లు రాస్తావురా ఇంకా ఎగ్జామ్ అని అడిగితే, సార్ మీరు బ్రతకొద్దా సార్, మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి సార్ శాలరీ అంటే? ఇట్స్ జోక్. వాళ్ళని జోక్ అంటే అంత రిలాక్స్ గా కూడా ఉండండి అని ఉండొచ్చు. మనం ఏం వేరే మీద సెటైర్ చేయట్లా, అంత కూల్గా ఉండు, మరి కూల్గా ఉండొచ్చు. నిజానికి చదువుకోవడం, చదువులో ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడం, నీకు ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ని బట్టి మళ్ళీ జీవితంలో ఫెయిల్ అవుతావు. ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టినా టక్కని కోట్లు సంపాదించలు, ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నావు నువ్వు. ఫెయిల్ అవ్వడం అనేది ముందు నుంచే. ఏ ఫెయిల్ కాకుండా చక్కగా మంచి కాన్వెంట్లో చదివి బయటకు వచ్చి IITలో చదివి చూస్తున్నారా చాలా మంది సూసైడ్ ఎవరు చేసుకుంటున్నారంటే, టక్ ఎగ్జామ్స్ రాస్తాడు, మంచి కార్పొరేట్ కాలేజ్లో చదువుతాడు, ఎంసెట్ ర్యాంక్ వస్తుంది, లేకపోతే IIT ర్యాంక్ వస్తుంది, కాలేజ్లో జాయిన్ అవుతాడు, కాలేజ్లో జాయిన్ అయినాక జాబ్ వస్తుంది, జాబ్లో జాయిన్ అయినాక స్టార్ట్ అవుతుంది అక్కడ టెన్షను, అదేంది ప్రాజెక్ట్లో టెన్షను, లేకపోతే ప్రేమించిన అమ్మాయి నో చెప్పడము, అబ్బా నేను ఇంత చదువుకున్నాను, నాకు లక్షల్లో జీతం వస్తుంది, ఫెయిల్ అవుతున్నాను, ఇట్లా చిన్న విషయాలకు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి గ్రౌండ్ ప్రిపరేషన్ లేదు. టక్కనే ఒక ప్రాబ్లం, ఒక చిన్న ప్రాబ్లమే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చదువు ఒక్కటే వాళ్ళ ధ్యేయం. అంటే చదువుకున్నప్పుడే అవన్నీ బ్యాక్గ్రౌండ్ మోయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ. మోయడం అనేది ప్రిపరేషన్. నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అంత స్ట్రాంగ్గా తయారవుతావు. ఇప్పుడు పల్లెటూర్లలో చూడండి, ఒక పల్లెటూరులో పెరిగిన అబ్బాయి 10th క్లాస్ వరకు పల్లెటూర్లలో పెరిగిన అబ్బాయి, అదే 10th క్లాస్ వరకు సిటీలో పెరిగిన అబ్బాయి, కాన్వెంట్లో చదివిన అబ్బాయిని కంపేర్ చేసుకుంటే, ఈ పల్లెటూరులో పెరిగిన అబ్బాయి రేపు ఏది సమస్య వచ్చినా కూడా గట్టిగా ఏదైనా తీస్తాడు, అందులో ఏముంది అంటాడు. ఈ పల్లెటూరులో పెరిగిన అబ్బాయి ఉన్న రీసోర్సెస్ తోటి ఎంత బాగా చేసుకోగలమని ఆలోచిస్తాడు. సపోజ్ ఒక బైక్ రిపేర్ కానీ సైకిల్ రిపేర్ కానీ వచ్చిందనుకోండి,
అక్కడ ఉన్న రిసోర్స్ ప్రతిదానికి టౌన్కి వెళ్ళలేరు వాళ్ళు. మా అన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాక్టర్ రిపేర్ కానీ ఏదైనా ఉంటే ప్రతిసారి టౌన్కి వెళ్ళలేరు వాళ్ళు. ఉన్నంతలో ఉన్న రిసోర్సెస్లో మనం ఎంత చేసుకోగలం అన్నది వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు. కార్ రిపేర్ అయినా సరే, ట్రాక్టర్ రిపేర్ అయినా సరే, ఏదన్నా ప్రాబ్లం అయినా సరే అంత దూరం వెళ్ళలేరు వాళ్ళు. అందుకని ఉన్నంతలో వాళ్ళ సమస్యను సాల్వ్ చేసుకుంటున్నారు కాబట్టి అది నీకు వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, సైకిల్ రిపేర్, డాడీ సైకిల్ రిపేరు చేయించు, గాలి కొట్టడానికి కూడా ఏడ దొరుకుతుంది, సైకిల్ రిపేరు చేయించు, డాడీ షూస్ పాడైపోయినాయి కొత్త. ఇది ఇక్కడ అంటే వీడికి మనం నేర్పించట్లేదు. ప్రాబ్లం అనేది కామన్ అన్నది మైండ్లో ఎప్పుడైతే ఫిక్స్ అయిందో మనం మోస్ట్ పాపులర్ పర్సన్ ఖచ్చితంగా. ప్రాబ్లం కామన్ కాదు, మనం దాన్ని ఫేస్ చేయడం కామన్ అవ్వాలి. ఫేస్ చేయడం కూడా కామన్ అవ్వాలి. అంటే సమస్య అంటే పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. స్ట్రెస్ అంటే కూడా కామన్ అంటారు అందరు. కామన్ అనడం వల్లనే అది పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ ఫేజ్ చెయ్యడం అనేది మాత్రం నేర్చుకోవాలి. అండ్ చిన్నప్పటి నుంచే రావాలి. 1-2 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళే జీవితంలో పైకి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆ అవమానాలు తెలుసు, ఆ ఎట్లా చూస్తారో జనాలు కూడా తెలుసు. సో ఇలాంటివి ఫేస్ చేసుకుంటా వస్తేనే ఒక స్ట్రాంగ్ లైఫ్ అనేది, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది నీకు ఉంటుంది. సో మనకు నేనున్నాను సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలి, తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్లను హితులుగా మలచి ముందుకెళ్ళాలని, గుండెతో ధైర్యం చెప్పెను, మనసుతో మార్గం చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను, నేనున్నానని నీకేం కాదని. సో ఇది నేనున్నాను అంటే ఇక్కడ ఎవరో బయటి వాళ్ళు కాదు, నీకు నువ్వే ఉన్నావు, మనమే ఉంటాం. ప్రతి అడుగడుగునా సమాధానం చెప్పేది మనమే. ఒక దశలో తండ్రి ఉంటాడు, ఒక దశలో స్నేహితుడు ఉంటారు, ఇంకొక దశలో మనం ఒకరికి తండ్రి అవ్వాలి, ఇంకొక దశలో మనం ఒకరికి స్నేహితుడు అవ్వాలంటే ఆ పరిష్కార మార్గం మనం కనుక్కోవాలి. స్ట్రెంగ్త్ ఈజ్ ద ఓన్లీ వే అండి. మనం ఎప్పుడైతే మెంటల్గా స్ట్రాంగ్గా తయారైనవో వీ కెన్ ఫేస్ ఎనీథింగ్. ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే. వండర్ఫుల్. అసలు అంటే ప్రాబ్లం చూసే దృష్టి ఒక్కటే మారడం కాకుండా అసలు ప్రాబ్లం అనేది కామన్ కాదు, సొల్యూషన్ అనేది కామన్ అనేది ఇంపార్టెంట్ థింగ్. సో దీనికి మీరు ఒక ధ్యాన సాధన చెప్పారు కదా. ఇప్పుడు వీక్ మైండ్ పీపుల్ మధ్యలో ఉంటే వీక్ అవడం, స్ట్రెంగ్త్ మైండ్ వాళ్ళ దగ్గర అంటే ఈ కంపెనీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటారా? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మనం కూడా మన మనసు ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తుంది అంటే ప్లెజర్ ఆలోచిస్తుంది. జనరల్ గా పెయిన్ వద్దు, రెండు చాయిస్లు ఉంటాయి మనకు, పెయిన్ ప్లెజర్. ఒకటి వచ్చినప్పుడు నాకు పెయిన్ ఉన్న వాటికి నేను వెళ్ళను, ప్లెజర్ ఉన్న ఆప్షనే తీసుకుంటా. ఈ ప్లెజర్ ఎక్కడ ఉంటుంది అంటే సార్, మనతో నైస్గా మాట్లాడే వాళ్ళ దగ్గర ప్లెజర్ ఉంటుంది, మనతో ఈక్వల్గా మాట్లాడే వాళ్ళ దగ్గర ప్లెజర్ ఉంటుంది, మనతో బాగా ప్రేమగా మాట్లాడే వాళ్ళ దగ్గర ప్లెజర్ ఉంటుంది. బేసిక్గా మనం అంటే ఇష్టపడే వాళ్ళ దగ్గర ప్లెజర్ ఉంటుంది మనకు. సో మనం ఏం చేస్తామంటే వీ ఈక్వల్లీ టెన్ టు ద పీపుల్ హూ లవ్స్ అస్, హూ లైక్స్ అస్. వీడు మనల్ని ఇష్టపడుతున్నాడు కరెక్టే, కానీ ఆ ఇష్టపడేవాడు మంచోడా బేసిక్గా కాదా? వాడి నేచర్ ఏంటి? వాడు దొంగ అనుకో, ఎక్స్టర్నల్ గా అట్లున్నాడా, ఇంటర్నల్ కూడా ఉన్నాడు. దొంగ అనుకోండి, ఈ దొంగ దగ్గరికి మనకు అట్రా అయితే కొన్ని రోజులకు మనకు దొంగతనాలు నేర్పిస్తాడు. వీడు డ్రగ్స్ ఎడిక్టెడ్ అయితే వాడు కొన్ని రోజులకు మనకు డ్రగ్స్ నేర్పిస్తాడు. ఆల్కహాల్ ఎడిక్టెడ్ అయితే మనకు కొన్ని రోజులకు ఆల్కహాల్. ప్లెజర్ కోసం మెల్లగా మనం ఎడిక్ట్ అవుతూ ఉంటాం. కానీ కొంత పెయిన్ అయినా సరే జ్ఞానవంతులతోటి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ వాళ్ళకి, మీలాంటి వాళ్ళతోటి సత్సాంగత్యం చేస్తే, చెప్పండి బ్రెయిన్కి చెప్పాలి, మన మనసుకు చెప్తా ఉండాలి. మనసు ఒక కోతి, ఆ కోతి కొమ్మలెక్కి ఊగుతూ ఉంటుంది, దాని పనే అది, కొమ్మలు ఊపుడే దాని పని. కొమ్మలు ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మ ఎగురుతూనే ఉంటుంది, మన జీవితకాలం ఎగురుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు కోతిని కంపేర్ చేశారు కదా, మనిషి కూడా అట్లనే చేస్తున్నాడు కదా. స్కూల్ నుండి కాలేజ్ నుండి యూనివర్సిటీ, అక్కడ నుంచి ఆఫీస్ బిల్డింగ్ కి, మళ్ళీ ఇంటి బిల్డింగ్ కి, ఏ బిల్డింగ్ లేదు, ప్రకృతి లేదు, లాస్ట్ కు హాస్పిటల్ బిల్డింగ్ గా వాడుతున్నాడు. అది ఫైనల్ డెస్టినేషన్ అది. ఈ కోతి అనేది పరిగెడతా ఉంటది, ఒకడు ఆగదు, మనం ఆపినా అది బై నేచర్ అంతే. ఈ మనస్సు అనే కోతిని పట్టుకోవాలంటే గట్టిగా దానికి ఒక బండ కట్టాలి సార్. దానికి కోతి తోకకు ఒక 10 కిలోల బండ కట్టాలి. ఆ బండ పేరే నీ లక్ష్యం. పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. నీకు ఏం కావాలి అసలు జీవితంలో అన్నది ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇవన్నిటికీ మూలం అది. ఆ బరువు అనేది ఎప్పుడైతే పెడితే ఈ రెపరెపలాడే పేపర్ ఎగురుతుంది కదా, ఈ పేపర్ మీద ఒక బండ పెట్టినప్పుడు ఆ పేపర్ అక్కడనే ఉంటుంది. కోతి ఎక్కడికి ఎగరది, అక్కడనే ఉంటుంది.
సో గొప్ప లక్ష్యం ఏదైతే నీకు ఒకటి బోధపడిందో, బాబు నేను ఈ లైఫ్ నాది, నేను ఒక పని మీద వచ్చిన ఇక్కడికి, ఆ పని కంప్లీట్ చేసుకోవాలనేది నీకుంటే కోతికి ఆగది, కోతి అక్కడనే కూర్చొని ఉంటుంది, నువ్వు నీ మార్గంలో వెళ్తావు. సూపర్, అల్టిమేట్ విషయాలు సార్. Thank you. మెసేజ్ చివరగా మెసేజ్ ఏమని ఇస్తారు? చివరి మెసేజ్ సార్, ఈ మధ్యనే ఒకటి నేను నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక బాబు కాల్ చేశాడు, ఇంజనీరింగ్ అయిపోయింది. అబ్బాయి ఏం చేశాడంటే ఎవరికి 1,50,000 కట్టాడంట. 1,50,000 కడితే 1,50,000 3 నెలలు జాబ్లో ఉంచుకున్నారు. బ్యాక్ డోర్ జాబ్స్ అంటారు వీటిని. సెటప్ ఉంటుంది, టెంపరీ సెటప్ ఉంటుంది, అందులో కూర్చోబెడతారు. 3 నెలలు 10,000 శాలరీ చేస్తారు. 3 నెలల తర్వాత జంప్ అయిపోయారు, కంపెనీ జంప్ అయిపోయింది. ఇప్పుడు పట్టుకొని ఇట్లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారట బాధితులు. వీళ్ళందరూ 100 మంది ఏకమయ్యి కేసులు వేసి వాడు వస్తాడంటే వాడు రాడు. వాళ్ళు స్ట్రాటజికల్ ప్రకారమే బలహీనంగా ఎవరైతే ఉంటారో మాకు ఇమ్మీడియట్ గా జాబ్ రావాలి, ఇమ్మీడియట్ గా జాబ్ వచ్చేసేయాలి, హైదరాబాద్ రావాలంటే భయం కొంతమందికి, ఏమో అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయో ఉండే అని చెప్పి ఇలాంటి వాళ్ళను పట్టుకొని ఒక ఆఫీస్లో పెట్టి 10 రోజులు సెటప్, 1 నెల రోజులు 3 నెలలు సెటప్ నడిపించి ఒక రోజు జంప్ అయిపోతారు. ఇది స్ట్రాటజికల్ గా జరుగుతుంది. దయచేసి ఎవరు డబ్బులు కట్టాల్సిన పని లేదు. మనం ఒక 6 నెలలు కష్టపడి ఏ కోర్స్ నేర్చుకున్నా హైదరాబాద్లో బోలెడన్ని జాబులు ఉన్నాయి, అది మాత్రం పక్కా. హైదరాబాద్కు బీహార్ వాళ్ళు వస్తారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వస్తారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తారు. మన తెలంగాణ వాళ్ళు మనకు హైదరాబాద్కి వచ్చి, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రై చేసుకోవట్లేదు. ఎందుకు ట్రై చేసుకోవట్లేదో నాకు తెలియట్లేదు. ట్రై చేస్తే ఖచ్చితంగా జాబులు వస్తాయి. మీరు ఇంకొక 10 మందికి జాబ్ చూపిస్తారు. ఈ వర్డ్ నమ్మండి, మోసపోవద్దు. వండర్ఫుల్ సార్, ఇది అల్టిమేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మెంటల్ ఫిట్నెస్ మీద పెట్టండి మీ టైంని. మెంటల్గా స్ట్రాంగ్ అవడం మీద పెట్టండి. ఫిజికల్ ఫిట్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫుడ్ తింటే ఆటోమేటిక్గా పెరుగుతుంది బాడీ. ఏముంది, బాడీ పెరగడం కాదు, మైండ్ పెరగాలి. అంటే ఏ ఎమోషన్ ఎక్కడ ఎంతవరకు తీసుకోవాలి, ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా పట్టుకోవాలి, దీని అంతటికి ఏం చేయాలి, బరువు లక్ష్యం పెట్టుకోండి. అండ్ వారు ఇచ్చిన మెసేజ్ అద్భుతమైన మెసేజ్. మెంటల్గా బలహీనులనే మోసం చేస్తారు. మోసం చేసిన వాళ్ళది కాదు తప్పు, మోసపోయిన వాడే అసమర్థుడు. మీరు అత్యాశతో ఉన్నారు, అత్యాశతో ఉన్న వాళ్ళనే మోసం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో నీలో అత్యాశ లేకుండా నేను హార్డ్ వర్క్తో ఎదుగుతాను, నేను టైం పట్టినా నేను ముందుకు వెళ్తాననే ధైర్యము, ఆ మెంటల్ ఫిట్నెస్ మీలో ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఏమి చేయరు. జాబ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. చిన్న కోట్ సార్ ఇక్కడ, ఆశ ఉంటే బ్రతుకుతో నువ్వు ఆడుకోవచ్చు, అత్యాశ ఉంటే బ్రతుకే నీతో ఆడుకుంటుంది. వాహ్, విన్నారు కదా. కాబట్టి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.